ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లో 9వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 9వ పాఠం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇందులో 115 నుంచి 116 పేజీ వరకు. ఈ కథ ఒక గ్రామంలోని వివిధ రకాల ఏ కార్యకలాపాలను పరిచయం చేస్తుంది? ఉత్పత్తి కార్యకలాపాలను. ఈ కథ ఒక గ్రామంలోని వివిధ రకాల ఏ కార్యకలాపాలను పరిచయం చేస్తుంది? ఉత్పత్తి కార్యకలాపాలను. భారతదేశ గ్రామాల్లో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం వ్యవసాయం. భారతదేశ గ్రామాల్లో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం వ్యవసాయం. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను ఏ కార్యకలాపాలు అంటారంటే వ్యవసాయేతర కార్యకలాపాలు. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను ఏ కార్యకలాపాలు అంటారంటే వ్యవసాయేతర కార్యకలాపాలు. వీటిలో ఏముంటాయంటే చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి, రవాణా, దుకాణాల నిర్వహణ వంటివి. వీటిలో ఏముంటాయంటే చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి, రవాణా, దుకాణాల నిర్వహణ వంటివి. ఈ అధ్యాయంలో 2 రకాల కార్యకలాపాలను చూద్దాం. అవి ఏంటంటే ఉత్పాదక వ్యవస్థలను, అవి వ్యవసాయంలో కావచ్చు, కర్మాగారంలో కావచ్చు. ఏ ప్రక్రియలోని మౌలిక అంశాలను ఉపయోగించి విశ్లేషించవచ్చు అంటే ఉత్పత్తి ప్రక్రియలోని మౌలిక అంశాలను ఉపయోగించి ఉత్పాదక వ్యవస్థలను మనం విశ్లేషించవచ్చు. ఈ అధ్యాయంలో 2 రకాల కార్యకలాపాలను చూద్దాం. అవి ఏంటంటే ఉత్పాదక వ్యవస్థలను, అవి వ్యవసాయంలో కావచ్చు, కర్మాగారంలో కావచ్చు. వ్యవసాయంలో ఉత్పాదక వ్యవస్థలు, కర్మాగారంలో ఉత్పాదక వ్యవస్థలు. వీటిని విశ్లేషించవచ్చు. వీటిని ఉపయోగించి అంటే ఉత్పత్తి ప్రక్రియలోని మౌలిక అంశాలను ఉపయోగించి వీటిని విశ్లేషించవచ్చు ఉత్పాదక వ్యవస్థలను. ఏది ఎలా వ్యవస్థీకరించబడుతుంది అనేది ప్రజల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందంటే ఉత్పత్తి. ఏది ఎలా వ్యవస్థీకరించబడుతుంది అనేది ఉత్పత్తి ఎలా ఏది అంటే ఉత్పత్తి ఎలా వ్యవస్థీకరించబడుతుంది అనేది ప్రజల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పాఠం యొక్క రచయిత రాంపురం పేరు మార్చం. గ్రామం వెళ్ళి అక్కడ అన్ని అంశాలను లోతుగా పరిశీలించి ఈ గ్రామ కథను రూపొందించారు. ఈ అధ్యయనం తర్వాత పలుమార్లు ఆ గ్రామాన్ని రచయిత సందర్శించారు. ఆ విధంగా కాలక్రమంలో వచ్చిన పలు మార్పులను గమనించగలిగారు. ఈ కథ చదువుతూ రాంపురంలో చూసిన అంశాలు ఏ ప్రాంతానికి కూడా వర్తిస్తాయేమోనని మీ ప్రాంతానికి కూడా వర్తిస్తాయేమోనని మీరు కూడా ఆలోచించవచ్చు, పరిశీలించవచ్చు. లేదా మీ ఊరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందా, అయితే అది ఏ విధంగా భిన్నంగా ఉందో ఆలోచించండి అంటారు. ఈ అధ్యాయంలో అప్పుడప్పుడు మీ ఊరి సందర్భం, దేని పరిస్థితులు ప్రస్తావన కూడా వస్తాయంటే భారతదేశ పరిస్థితులు. ఈ ఊరి గురించి చదివేటప్పుడు భారతదేశ పరిస్థితులు కూడా ప్రస్తావన అనేది వస్తుంది. ఉదాహరణకు రాంపురంలో దేని గురించి చర్చించేటప్పుడు దేశం మొత్తంలో ఇది ఎలా ఉందో పరిశీలిస్తాం. రాంపురంలో కొన్ని ప్రత్యేక అంశాలు ఉన్నప్పటికీ అందులోని అనేక అంశాలు కొద్దిపాటి మార్పులు దేశం అంతటా ఉన్నాయంటే భూ పంపిణీ, వీటిని కూడా మీ ప్రాంతంలో పోల్చవచ్చు. ఈ భూ పంపిణీ అనేది ఉదాహరణకు రాంపురంలో దేని గురించి చర్చించేటప్పుడు అంటే భూ పంపిణీ గురించి చర్చించేటప్పుడు దేశం మొత్తంలో ఇది ఎలా ఉందో అంటే భారతదేశం మొత్తం భూ పంపిణీ ఎలా ఉందో పరిశీలిస్తాం. అలాగే రాంపురంలో కొన్ని ప్రత్యేక అంశాలు ఉన్నప్పటికీ అందులోని అనేక అంశాలు కొద్దిపాటి మార్పులతో దేశం అంతటా కూడా ఉంటాయి. ఉదాహరణకు అంటే దేశానికి ఒక ఉదాహరణగా రాంపురం గ్రామాన్ని తీసుకొని రాంపురంలో ఏవైతే ఉన్నాయో కొద్దిపాటి మార్పులతో భారతదేశం అంతటా ఉంటాయని మనం చూస్తాం ముందు. రాంపురంలో వ్యవసాయం. రాంపురం ఎక్కడ ఉందంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలలో. రాంపురం ఎక్కడ ఉందంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలలో. పంజాబ్ హర్యానాలతో పాటు ఏది వ్యవసాయ పరంగా సంపన్నమైన ప్రాంతం అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్. పంజాబ్ హర్యానాలతో పాటు ఏది వ్యవసాయ పరంగా సంపన్నమైన ప్రాంతం అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్. ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలతో చక్కటి రవాణా సదుపాయాలు ఉన్నాయి. రాయ్గంజ్ అనే పెద్ద ఊరు రాంపురానికి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉందంటే 3 కిలోమీటర్ల దూరం ఉంది. రాయ్గంజ్ అనే పెద్ద ఊరు రాంపురానికి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉందంటే 3 కిలోమీటర్ దూరంలో ఉంది. అన్ని కాలాలలో వాహనాలు తిరిగే రోడ్డు రాయ్గంజ్ నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఎక్కడ వరకు ఉందంటే జహంగీరాబాద్ వరకు ఉంది. అన్ని కాలాల్లో వాహనాలు తిరిగే రోడ్డు రాయ్గంజ్ నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఎక్కడ వరకు ఉందంటే జహంగీరాబాద్ వరకు కూడా ఉంది. ఈ రోడ్డు మీద వేడితో మొదలుకొని జట్కాబళ్ళు, భోగీలు అంటే బర్రెలు, దున్నపోతులు లాగే చెక్కబళ్ళు, వీటిలో బెల్లం, ఇతర సరుకులు రవాణా చేస్తారు. అలాగే మోటారు సైకిళ్ళు, జీపులు, ట్రాక్టర్లు, లారీలు కనబడతాయి. ఎడ్ల బళ్ళుతో మొదలుకొని ఈ రోడ్డు మీద ఏవి మొదలుకొని అంటే ఎడ్ల బళ్ళుతో మొదలుకొని జట్కా బళ్ళు, భోగీలు అంటే బర్రెలు, దున్నపోతులు అలాగే చెక్కబళ్ళు, బెల్లం, ఇతర సరుకులు రవాణా చేస్తారు. మోటారు సైకిళ్ళు, జీపులు, ట్రాక్టర్లు, లారీలు కనబడతాయి. రాంపురంలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం వ్యవసాయం. రాంపురంలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏంటంటే వ్యవసాయం. శ్రమజీవులు అధిక శాతం తమ జీవనోపాధికి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు. వీళ్ళ సంక్షేమం వేటి ఉత్పత్తి మీద ఆధారపడి ఉందంటే వ్యవసాయ క్షేత్రాల ఉత్పత్తి మీద. శ్రమజీవులు అధిక శాతం తమ జీవనోపాధికి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు. వీళ్ళ సంక్షేమం వేటి ఉత్పత్తి మీద ఆధారపడి ఉందంటే వ్యవసాయ క్షేత్రాల ఉత్పత్తి మీద. భూమి, ఇతర సహజ వనరులు. వ్యవసాయ ఉత్పత్తికి ఏది చాలా కీలకమైన అంశం, అయితే సాగులో ఉండే భూమి విస్తీర్ణం దాదాపు స్థిరంగా ఉంటుంది. భూమి
వ్యవసాయ ఉత్పత్తికి ఏది చాలా కీలకమైన అంశం అంటే భూమి అనేది చాలా కీలకమైన అంశం. అయితే సాగులో ఉండే భూమి విస్తీర్ణం దాదాపు స్థిరంగా ఉంటుంది. రాంపురంలో ఎప్పటి నుంచి సాగు భూమి విస్తీర్ణం పెరగలేదంటే 1921 నుంచి. రాంపురంలో ఎప్పటి నుంచి సాగు భూమి విస్తీర్ణం పెరగలేదంటే 1921 నుంచి. అంతకుముందు చుట్టుపక్కల ఉన్న అడవులను ఊళ్ళోని బంజరు భూములు వ్యవసాయ భూములుగా మార్చేశారు. మరింత భూమిని కొత్తగా సాగులోకి తీసుకురావడం ద్వారా ఏ ఉత్పత్తిని పెంచడానికి అవకాశం లేదంటే వ్యవసాయ ఉత్పత్తిని. అంతకుముందే చుట్టుపక్కల ఉన్న అడవులను ఊళ్ళోని బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చేవారు. మరింత భూమిని కొత్తగా సాగులోకి తీసుకురావడం ద్వారా ఏ ఉత్పత్తిని పెంచడానికి అవకాశం లేదంటే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి అవకాశం లేదు. రాంపురంలో కొంచెం భూమి కూడా ఖాళీగా లేదు. వర్షాకాలం లేదా ఖరీఫ్లో రైతులు ఏం సాగు చేస్తారంటే జొన్నలు, సజ్జలు. రాంపురంలో కొంచెం భూమి కూడా ఖాళీ లేదు. వర్షాకాలంలో లేదా ఖరీఫ్లో రైతులు ఏం సాగు చేస్తారంటే జొన్న, సజ్జలు సాగు చేస్తారు. ఆహార ధాన్యంతో పాటు వేటి చొప్ప పశువుల మీదకు కూడా ఉపయోగపడుతుంది జొన్నలు, సజ్జలు. ఆహార ధాన్యంతో పాటు వేటి చొప్ప పశువుల మీదకు కూడా ఉపయోగపడుతుంది జొన్న, సజ్జలు. ఆ తర్వాత అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య ఏ పంట సాగు చేస్తారంటే బంగాళాదుంప. ఆ తర్వాత అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య ఏ పంట సాగు చేస్తారంటే బంగాళాదుంప. చలికాలం లేదా రబీలో ఏ పంట చేస్తారంటే గోధుమ పంట సాగు చేస్తారు. చలికాలం లేదా రబీలో ఏ పంట వేస్తారంటే గోధుమ పంట వేస్తారు. ఈ పంటలో కుటుంబ అవసరాలకు కావాల్సినవి ఉంచుకొని మిగిలిన ఏ మార్కెట్ యార్డ్లో అమ్ముతారంటే రాయిగంజ్ మార్కెట్లో. ఈ పంటలో కుటుంబ అవసరాలకు కావాల్సినది ఉంచుకొని మిగిలినది ఏ మార్కెట్ యార్డ్లో అమ్ముతారంటే రాయిగంజ్ మార్కెట్లో. కొంత విస్తీర్ణంలో చెరుకు సాగు చేస్తారు. ఏది సంవత్సర కాల పంట అంటే చెరుకు. కొంత విస్తీర్ణంలో చెరుకు సాగు చేస్తారు. ఏది సంవత్సర కాల పంట అంటే చెరుకు అనేది సంవత్సర కాల పంట. నేరుగా చెరుకును కానీ లేదా బెల్లం తయారు చేయడానికి కానీ సమీపట్నం ఎక్కడ వ్యాపారస్తులకు అమ్ముతారంటే జహంగీరాబాద్లోని. నేరుగా చెరుకును కానీ లేదా బెల్లం తయారు చేసి కానీ సమీపట్నం ఎక్కడ వ్యాపారస్తులకు అమ్ముతారంటే జహంగీరాబాద్లోని వ్యాపారస్తులకు అమ్ముతారు. తర్వాత భూమిని కొలవటానికి దీన్ని ప్రామాణిక కొలమానికి ఉపయోగిస్తారు. హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. భూమిని కొలవటానికి దీనిని ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారు. హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. అయితే గ్రామాల్లో ఎకరాలు, సెంట్లు, గుంటలు వంటి స్థానిక కొలమానాలు ఉన్నాయి. ఒక హెక్టార్ అంటే ఎన్ని చదరపు మీటర్లు అంటే 10,000. అయితే గ్రామాల్లో ఎకరాలు, సెంట్లు, గుంటలు వంటి స్థానిక కొలమానాలు ఒక హెక్టార్ అంటే ఎన్ని చదరపు మీటర్లు అంటే 10,000 చదరపు మీటర్లు ఒక హెక్టారు. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో 1 కంటే ఎక్కువ పంటలు సాగు చేయడం ఏమంటారంటే బహుళ పంటల సాగు. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో 1 కంటే ఎక్కువ పంటలు సాగు చేయడం ఏమంటారంటే బహుళ పంటల సాగు. భూమి నుండి ఉత్పత్తిని పెంచడానికి ఏది అత్యంత సాధారణమైన పద్ధతి అంటే బహుళ పంటల సాగు. భూమి నుండి ఉత్పత్తిని పెంచడానికి ఏది అత్యంత సాధారణమైన పద్ధతి అంటే బహుళ పంటల సాగు. రాంపురంలో రైతులందరూ కనీసం 2 ప్రధాన పంటలు సాగు చేస్తారు. వాళ్ళలో చాలామంది 3వ పంటకు ఏం సాగు చేస్తున్నారంటే బంగాళాదుంప. రాంపురంలో రైతులందరూ కనీసం 2 పంటలు సాగు చేస్తారు. వాళ్ళలో చాలామంది 3వ పంటకు ఏం సాగు చేస్తున్నారంటే బంగాళాదుంప. రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థ ఉన్నందువల్ల రైతులు సంవత్సరంలో ఎన్ని పంటల దాకా సాగు చేస్తున్నారంటే 3. రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థ ఉన్నందువల్ల రైతులు సంవత్సరంలో ఎన్ని పంటల దాకా సాగు చేస్తున్నారంటే 3 పంటల దాకా. రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్ వచ్చింది. దీంతో సాగునీటి వ్యవస్థ రూపురేఖలు మారిపోయి అప్పటి వరకు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడడానికి ఏ పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవాళ్ళంటే పర్షియన్ విల్ అనే పరికరాన్ని. రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్ వచ్చింది. దీంతో సాగునీటి వ్యవస్థ రూపురేఖలు మారిపోయి అప్పటి వరకు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడడానికి ఏ పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవాళ్ళంటే పర్షియన్ విల్ అనే పరికరాన్ని. విద్యుత్తో నడిచే బోరు బావుల ద్వారా తేలిక ఎక్కువ విస్తీర్ణాన్ని సాగునీటి అందివ్వచ్చని రైతులు గుర్తించారు. దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితమే మొదటి బోరు బావులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే దాదాపు 50 సంవత్సరాల క్రితమే. దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితమే మొదటి బోరు బావులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం అంటే 50 సంవత్సరాల క్రితమే. ఆ తర్వాత రైతులు సొంత ఖర్చుతో బోరు బావులు ఏర్పాటు చేసుకోగలిగారు. ఫలితంగా 1970 దశాబ్ద మధ్యకాలం నాటికి ఎన్ని హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందకు వచ్చిందంటే 264 హెక్టార్లు. ఆ తర్వాత రైతులు సొంత ఖర్చుతో బోరు బావులు ఏర్పాటు చేసుకోగలరు. ఫలితంగా 1970 దశాబ్ద మధ్యకాలం నాటికి ఎన్ని హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందకి వచ్చిందంటే 264 హెక్టార్లు వ్యవసాయ భూమి సాగునీటి కిందకి వచ్చింది. థ్యాంక్ యూ.